హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి జ్యువెలరీస్ పోస్ట్ చేసే ఛానల్లో బ్లాగ్స్ వస్తున్నాయని ఆలోచిస్తున్నారా? అవునండి, నేను బ్లాగ్స్ కూడా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. నేను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ముగ్గురం కలిసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ తీసిన వీడియో క్లిప్స్ ఇవి. అక్కడ జూబ్లీ హిల్స్లో మెట్రో స్టేషన్ దగ్గర దిగి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే పెద్దమ్మ తల్లి గుడి కమాన్ కనిపిస్తుంది. కమాన్ నుంచి లోపలికి వెళ్ళి రైట్ తీసుకుంటే గుడి వస్తుంది. మేము 1:30కి అలా గుడికి రీచ్ అయ్యాము. 1:30కి వెళ్ళేసరికి గుడి క్లోజ్ చేశారు. 1 వరకే దర్శనం అంట. తర్వాత 3కి మళ్ళీ ఓపెన్ చేస్తారంట. సరే అని గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేద్దామని చెప్పి వెళ్ళాము. గుడి వెనకాల ప్లేస్ అండి ఇది. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే చాలామంది లైన్ ఫామ్ అయ్యారు. దేనికోసం అని వాళ్ళతో పాటు మేము కూడా లోపలికి వెళ్ళాము. వెళ్తుంటే అక్కడ లొకేషన్ అయితే ఇంకా చాలా చాలా బాగుంది. అక్కడ చిన్నగా ఒకటి గుడిలాగా కూడా ఉంది. దానికి నాగదేవతల ఆలయము అని చెప్పి బోర్డు పెట్టిర్రు. అక్కడ ఉన్న దేవతకి దండం పెట్టేసుకుని మళ్ళీ వెళ్ళి వాళ్ళతో పాటు లైన్లో నుంచున్నాము. వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాలన వెళ్ళినాము మేము. ఎక్కడికి వెళ్తుర్రా అని చెప్పి చూస్తే అక్కడ అన్న సంతర్పణ అవుతుంది. అన్న సంతర్పణ కోసం మేము కూడా కూర్చున్నాము. భోజనం అయితే చాలా బాగుందండి. కడుపు నిండా తిన్నాము. భోజనం తినేసి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత గుడి ముందర కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత అలా ఫొటోస్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత మా పాపకి అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయితో ఆడుకుంది. తర్వాత గుడి ఓపెన్ చేసే టైం అయిందని చెప్పి పోయి లైన్లో నుంచున్నాము. వారి కోసం దండ, గాజులు, కొబ్బరికాయ తీసుకున్నాము. బట్ లోపలికి కొబ్బరికాయ అలో లేదు. దండ, గాజులు మాత్రమే లోపలికి తీసుకెళ్ళమన్నారు. తర్వాత గుడి ఓపెన్ చేసిన తర్వాత గర్భగుడి లోపల ఫొటోస్, వీడియోస్ ఎలాంటివి తీయకూడదన్నారు. అందుకే అమ్మవారి దగ్గర ఫొటోస్ అలాంటి వీడియోస్ కూడా ఏం తీయలేదు. గజస్తంభం దగ్గర కొంచెం చిన్న క్లిప్ మాత్రమే దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి గాజులు, తలంబ్రాలు ఇస్తారంట. వాటి కోసం అని అక్కడ ఉన్న పంతుల్ని అడిగితే 4:30 తర్వాత ఇస్తాము అని అన్నారు. 4:30 వరకు వెయిట్ చేయాలంటే మాకు ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పి మేము అవేం తీసుకోకుండా ఓన్లీ ప్రసాదం లడ్డు, పులిహోర తీసుకొని మళ్ళీ జూబ్లీ హిల్స్లో మెట్రో ఎక్కి అమీర్పేట్లో దిగాము. అమీర్పేట్ మెట్రో ప్లాట్ఫామ్లో కొన్ని చిన్న షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అందులో షాపింగ్ మాల్స్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి. ఈవెన్ చాక్లెట్ కూడా బయట 10 రూపీస్కి వచ్చే చాక్లెట్ 35 రూపీస్ ఉంది. మా పాప అయితే చూసిన ప్రతి ఒక్కదాన్ని మమ్మీ కొని అని అంటుంది. అసలు ఫుల్ టార్చర్ చేసింది ఆ రోజైతే. నేనైతే చుక్కలు చూసాను మా పిల్లలతోని. మా ఫ్రెండ్కి చాలా ఓపిక ఉంది. అందుకే మా బాబుని మా ఫ్రెండ్కి ఇచ్చాను. నేను మాత్రం ఫ్రీగా షాపింగ్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ మొత్తం మంచిగా ఫ్రీగా తిరిగి మొత్తానికైతే ఫైనల్గా
పెద్దమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత 10:30కి మా ఇంటికి రీచ్ అయ్యామండి.